ఈనాడు పేపరు ఫస్ట్ చూస్తే యూపీ పాఠశాలలో వార్త పత్రికల పట్టణం తప్పనిసరి అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసిన వార్త కనిపిస్తుంది. విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రిక పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది అని ఒక వార్తను ప్రచురించింది. తర్వాత ఫిబ్రవరిలో పురపోరు జిహెచ్ఎంసీతో కలిపి రెండో వారంలో నిర్వహణ. విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యేలోపు పూర్తి చేయాలని భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దాని వార్తను ప్రచురించింది ఈనాడు. అప్పటి పాలక వర్గాలు ఉండే 4 చోట్ల మినహాయింపు వార్తను ప్రచురించింది. ఇంకా దాని తర్వాత కెనడాలో భారత విద్యార్థిపై కాల్పులు, ఈ వార్త. ఇంకా అసెంబ్లీకి కేసీఆర్ మెయిన్ పేజీలో పాలమూరు రంగారెడ్డి అంశంపై పోరుబాట, భారీ బహిరంగ సభ, దాని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. పార్టీ నేతల సమావేశంలో మహారాష్ట్ర అధినేతకి స్పష్టీకరణ చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ చేరుకున్న సీఎం నేడు సిడబ్ల్యూసి సమావేశానికి హాజరవుతారన్నట్టు ఒక వార్త. ఇంకా కిలో వెండి ధర మరో 19,000 పెరుగుదల అంటూ అది వార్తను ప్రచురించింది. దాని తర్వాత అప్పుడు కేంద్రీకృతం ఇప్పుడు విస్తృతం అవినీతి, దాని గురించి భాజపా సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి ఆరోపణలకు సంబంధించిన వార్త. ఇంకా కాళేశ్వరంపై తర్జన భర్జన అంటూ అదనపు టీఎంసీ పనిలో ఎల్లంపల్లి దిగువన పనుల పూర్తిపై ప్రభుత్వ దృష్టి, దాని గురించి కూడా ఒక వార్తను ప్రచురించింది. దాని నెక్స్ట్ పేజ్ లాగిన్లలోనే లాక్ అవుతున్నాయనుకుంటూ దరఖాస్తుల గురించి, భూ సమస్యల పరిష్కారం గురించి వార్తను ప్రచురించింది. జిల్లాలో పెరిగిపోతున్న భూ సమస్యలు, పెండింగ్లోనే రెవెన్యూ సదస్సు దరఖాస్తులు అంటూ ఒక వార్త. ఇంకా నీళ్లు పారించలేక నోరు పారేసుకుంటారా, ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాష. తెలంగాణ కొడంగల్లో కూడా మిమ్మల్ని గెలవనీయమనుకుంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రచురించింది. దాని తర్వాత కాళేశ్వరంపై తర్జన భర్జన, ఇంకా పనులు పూర్తి చేసినప్పటికీ ఇంకా మిగతా పనులు గురించి వాసిన ఉంది. ఫార్మా వెలుగులు అనుకుంటే భారత్లో తయారవుతున్న ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఔషధాల ఉత్పత్తి పరిణామం పరంగా దాని గురించి ఒక వార్త. సంవత్సరం పరిమాణం విలువ గురించి ఒక వార్తను ప్రచురించింది. ఇంకా నెక్స్ట్ ఇది దృశ్యం కాదు ఏ నేరము, అదృశ్యం కాదు అనుకుంటా ఒక వార్తను ప్రచురించింది. ఏసీపీ ఎల్లికావుల మృతి, ఇంకా దీనికి కూడా హైదరాబాద్కు సంబంధించి బర్కత్పురాలో జరిగిన ఘటన గురించి, కాచిగూడ ఏరియాలో జరిగిన ఘటన గురించి ఒక వార్తను ప్రచురించింది. ఐఐటీలోని కోర్ బ్రాంచీల సీట్లకు కోత అంటూ విద్యార్థుల ప్రవేశాలు లేక నిర్ణయం, వాటి స్థానంలో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. ఇంకా 77 ఎకరాల ఈనాం భూముల బాలాజీవే అంటూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం మల్కాపూర్లో వివిధ సర్వే నంబర్లో 77.30 ఎకరాల భూమి బాలాజీ అని అంటూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును వెలువరించింది అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. ఇంకా ప్రభాకర్ రావు విడుదల, 2 వారాల కస్టడీని ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ అక్రమాల కేసుకు సంబంధించి ఒక వార్తను ప్రచురించింది. నాన్న ఈయన పోతున్నా అనుకుంటూ దీనికి సంబంధించిన వార్త. నిర్లక్ష్యానికి భారత సంతరించిన వ్యక్తి గురించి మరణించిన దాని గురించి ఒక వార్త ప్రచురించింది. ఇంకా ఎగిరే విమానాలు పక్షుల భయం, ఇంకా ఛాంపియన్ పేజ్లో అగ్రస్థానంలో అర్జున్ గుకేష్ అంటూ ప్రపంచ ర్యాపిడ్
చెస్‌లో దీని గురించి ఒక వార్తను ప్రచురించింది. ఒక రోజులో 20 వికెట్లు అనుకుంటూ యపేష్ నాగేలు 4 టెస్టుల గురించి దీని గురించి మాట్లాడింది. టంగు మునీర్. ఇక దీనికి సంబంధించి హ్యాట్రిక్ కొట్టారు, సిరీస్ పట్టారు అనుకుంటూ 3 టీ20ల్లోనూ భారత్ ఘన విజయం సాధించింది అనుకుంటూ ఒక వార్త. మెరిసిన కోహ్లీ, పంత్ ఈ ఢిల్లీ మరో విజయం, హైదరాబాద్ ఓటమి, ఆంధ్ర గెలుపు అనుకుంటూ విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించిన ఒక వార్త. ఇంకా Please like, share, subscribe my channel.